గతంలో ఎప్పుడైనా ఇట్లా ఉండే ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అన్న. ఇలాంటిది మాత్రం ఇప్పుడు ఫస్ట్ నేను 43 సంవత్సరాలు ఉంటున్నా కానీ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇలాంటి పరిస్థితి. ఈ పార్టీకి అమ్ముడో కొనుడో వాడు ఎవరికి ఏం చేసిండో కానీ వాడు మొత్తానికి అయితే ఖచ్చితంగా మాత్రం దినుసు మాత్రం రైతుల దగ్గర నుంచి తీసుకుపోయి గోదావరిలో ఇచ్చిండు. అంతేగాని ఈనాట ఇలాంటి ప్రభుత్వం ఎన్నడూ చూడలే. ఇది వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైంకి బరాబర్ రైతు బంధు ఇట్లా పడేది. ఇప్పుడు వస్తుందా అన్న? రైతు బంధు లేదన్నా, ఏది లేదు. ఇప్పటి వరకు పరిస్థితి దినిసే లేదు మొత్తానికంటే. ఇంకా రైతు బంధు ఎవడు ఎడిగిండు? పండించిన పంటకే గ్యారంటీ లేదు. ఇంకా రైతు బంధు ఇస్తా రైతు బంధు ఇచ్చలేదు, మన్ను ఇచ్చలేదు, మసన్ ఇచ్చలేదు, ఏది ఇచ్చలేదు. రైతుల పట్ల కేసీఆర్ ఆలోచించి 2 పథకాలు పెట్టిండన్న, రైతు బంధు, రైతు బీమా అని. రేవంత్ రెడ్డి అలాంటి పథకాలు ఏమైనా పెట్టిండా? ఉన్న పథకాలు ఓడగొట్టిండు. ఇంకా పథకాలు ఏడ పెట్టిండు అన్న? ఉన్న పథకాలు ఓడగొట్టిండు. బోనస్ ఇస్తాను, బోనస్ ఇవ్వడానికి పొందలేదు. బోనస్ బోనస్ లేదు. బోనస్ లేదు, ఏది లేదు. నీకున్న అనుభవంలో కేసీఆర్ రాకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే అన్న? నీళ్ళ సమస్య కానీ కరెంట్ సమస్య కానీ? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సేమ్ టు సేమ్ అంతే. కేసీఆర్ వచ్చిండు, రైతుకు అన్నం పెట్టిండు, ప్రతి ఒక్క రైతుకు సంతోషము. కానీ ఇప్పుడు మళ్ళీ కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు ఏ విధంగా ఉన్నదో మళ్ళీ ఇప్పుడు సేమ్ టు సేమ్. ఇలా వేరే ఏం లేదు, అంతే సేమ్ టు సేమ్, అంత ఒకటే. కాంగ్రెస్ అంటే ఇప్పుడు మళ్ళీ గతం పెద్దలకు ఎట్లా ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మా యువకులకు సుధా కాంగ్రెస్ అంటే గుర్తింపు వచ్చింది. ఇది ఎందుకంటే మేము చేసి చెడుకున్న పొడగొట్టుకున్న అంటే ఇదే. ఆలోచించు అని చెప్పిండు కేసీఆర్. ఆలోచించు ఎక్కడిది చూసినావా? మన ఆశ నిరాశ అయిపోయింది. కౌలు రైతులకు సుధా పైసలు ఇస్తానన్నాడు, కౌలు రైతులకు తీయలేదు. రైతుకు బోనస్ ఇస్తానన్నాడు, బోనస్ తీయలేదు. రైతుకు మన రైతు బంధు ఇస్తానన్నాడు, అది లేదు. తులం బంగారం ఇస్తానన్నాడు, అది లేదు. ఏది లేదు. మొత్తానికి ఉన్నది ఉడుచుకుపోతాడు. ఏమనంటే నాగర ఖజానా కాలైంది, నాగర రూపాయలే అంటాడు. అసలు ఖజానా అంటే ఏందని తిని దూసుకోవడానికి వచ్చిండా లేకపోతే రైతులను అన్నం పెట్టడానికి వచ్చినా అనేది తెలియదు. మా పరిస్థితికి ఇది ఉన్నా అన్న. ఇప్పుడు చూడరాగో మేము ఎత్తుకుంటున్నాము.